వృషభ రాశి అన్నమాట. సో ఈ వృషభ రాశికి మనకు చూసుకున్నట్లయితే శుక్రుడు ఇక్కడ శనితో కలిసి ఉన్నాడు. ఎక్కడ? మీనంలో ఉన్నాడు. సో గురువు ఎక్కడ ఉన్నాడు? గురువు వచ్చేసి మిథునంలో ఉన్నాడు. అంటే ఈ వృషభ రాశికి గురువుకున్న రాశి నుంచి 12వ స్థానంలో ఉందన్నమాట. అంటే గురుబకారం చూసుకున్నట్లయితే ఈ వృషభ రాశికి గురువు నార్మల్గా లైఫ్ని ఇవ్వగలుగుతాడు. ఎందుకంటే ఒక రాశి నుంచి వెస్ట్రన్ ప్రకారం చూసుకున్నా ఒక రాశి నుంచి ఇక్కడ ఈ రాశికి ఇటువైపు ఉంది. అంటే వ్యయ భావంలో ఉంది. వ్యయ భావంలో ఉన్నప్పుడు మామూలుగా చూసుకున్నట్లయితే గురువు అంత పెద్ద ఫలితాన్ని ఇవ్వకపోవచ్చు. కానీ ఇక్కడ శనిదేవుడు మంచి ఫలితాన్ని ఇస్తాడు. శని లాభంలో ఉంటాడు. వృషభ రాశికి శని శుక్రుడు మంచి లాభస్థితిలో ఉన్నారనమాట. సో ఈ లాభస్థితిలో ఉన్నప్పుడు శని కానీ అలాగే శుక్రుడు కానీ మంచి స్థితిని ఇస్తాడు. శని ఎలాంటిని ఇస్తారంటే లాభంలో ఉన్నాడు కాబట్టి ఇప్పుడు ఉద్యోగస్తులు గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అయినారనుకోండి, ఖచ్చితంగా మీరు గవర్నమెంట్ జాబ్ కూడా కొడతారు ఖచ్చితంగా. కాకపోతే మీ అంతర్భుక్తి ఏం నడుస్తుంది, మీ దశ ఏం నడుస్తుంది కూడా చూసుకోవాలి. అలాగే ఏదైనా సంతానం కోసం ట్రై చేసినా వస్తుంది. అలాగే ఇప్పుడు వీళ్ళకు రావాల్సిన డబ్బులు ఏవైనా ఉన్నాయనుకోండి, ఇంతకుముందు ఎవరైనా ఇవ్వాల్సిన డబ్బులు కానీ రావాల్సిన డబ్బులు కానీ ఏమైనా ప్రయత్నాలు ఉంటే గురువు మన శుక్రుడు కానీ లగ్నాధిపతి అలాగే శని లాభంలో ఉన్నారు కాబట్టి డబ్బులు వాళ్ళకి రావచ్చు అనమాట. అలాగే చూసుకున్నట్లయితే కెరియర్ గ్రోత్ కూడా మంచిగా ఉంటుంది. ఈ రాశికి ఇక్కడ వచ్చేసి అదే ఇది వృషభ లగ్నం అయి ఉండి వృషభ రాశి అయి ఉండి వాళ్ళ గోచారంలో కూడా సేమ్ ఇలాంటి పొజిషన్ ఉందనుకోండి, ఎక్సలెంట్ స్థితి అనమాట. అన్ని విధాలుగా అంటే ఒకటని కాదు, ఉద్యోగ పరంగా, వ్యాపార పరంగా, అలాగే డబ్బులు సంపాదించే పరంగా కావచ్చు, తర్వాత సంతాన పరంగా కావచ్చు, వ్యక్తిగతంగా కావచ్చు, తర్వాత రాజకీయాల్లో ఉన్న వాళ్ళకి కూడా కావచ్చు. ఒకవేళ ఇప్పుడు ముఖ్యంగా రాజకీయాల్లో ఉండే వాళ్ళకి చూసుకున్నట్లయితే వృషభ లగ్నం వృషభ రాశి అయ్యి ఉండి చూసుకున్నట్లయితే వాళ్ళకు ఎక్సలెంట్ రాజకీయాల్లో ఇప్పుడు వాళ్ళకి ఏదైనా పదవి కోసం ట్రై చేస్తున్నారు అనుకోండి, రాలేదనుకుంటే ఇప్పుడు ట్రై చేయండి, ఖచ్చితంగా వస్తుంది ఈ 41 days నుంచి. ఎందుకంటే ఇప్పుడు శని ఇప్పుడు చాలా లాభంలో ఉంటాడు. ఇంకా 2.5 years ఉంటాడు శని. సో ఇదే రాశిలోనే శుక్రుడు అంటే మళ్ళీ మారిపోతుంటాడు శుక్రుడు. సో శని అక్కడే 2.5 years ఉంటాడు కాబట్టి వృషభ రాశి వాళ్ళకి రాజకీయాల పరంగా చూసుకున్నట్లయితే రాజకీయ నాయకులకి ఖచ్చితంగా లబ్ధి పొందుతాడు. ఇప్పుడు నుంచి 2027 అక్టోబర్ అర్ధరాత్రి 12:30 వరకు కూడా వాళ్ళకు మంచి శుభ ఫలితాలను ఇస్తాడనమాట. అనేక విధాలుగా, అంటే ఒకటని కాదు, అనేక విధాలుగా బాగుంటుంది. కానీ గురు పరంగా చూసుకున్నట్లయితే గురుబలం వాళ్ళకి అంటే 2వ స్థానంలో ఉంటుంది. బట్ గురు లాభం ఉంటుంది. బట్ ఏంటంటే మామూలుగా ఎప్పటికైనా సరే ఈ గురువు అనేటోడు మామూలుగా వృషభ రాశికి కొంచెం అంత శుభగ్రహం కాదు కాబట్టి వృషభ రాశికి నార్మల్ లైఫ్ని ఇస్తాడు. బట్ ధనపరంగా ఓకే, డబ్బుల పరంగా ఏదైనా మనకు ట్రై చేసినట్లయితే వస్తాయి అనమాట. ఇది వృషభ రాశి గురించి. కానీ మీకు శని బాగున్నాడు, అలాగే శుక్రుడు బాగున్నాడు, గురువు కూడా ధనలాభంలో ఉన్నాడు కాబట్టి గురువు ఎంత రాశికి చెడ్డవాడైనా కానీ, అంటే రాశికి మంచి మిత్రగ్రహం లేకపోయినా కానీ లాభాలను అయితే ధనపరంగా కొంచెం ఇవ్వగలుగుతాడు అనమాట. సో మంచి మార్పులు రాబోతున్నాయి వృషభ రాశికి కూడా. అది